శత్రుచర్ల విజయరామరాజు ఆయన ఇలా పిలిచే కంటే టోటల్గా మనకి ఉత్తరాంధ్ర టైగర్ అంటే ఆయన అభిమానులే కాదు అందరూ గుర్తుపడతారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఆయన మార్కు రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామరాజు గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయ్యి. ఓకే, అయినా తిరుగుతున్నారు. 1978 నుంచి ఇప్పటి వరకు దాదాపు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అంటే దాదాపు 5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం. 6 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3 సార్లు పార్లమెంటేరియన్ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, మొన్నటి వరకు కొనసాగారు. అవును. 2 సార్లు అటవీ శాఖతో పాటు రవాణా శాఖ వరకు వివిధ మంత్రివర్గాలను నిర్వహించారు. అవునండి. ఇప్పుడు ఒక రాజకీయ అంటే త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాంటి మార్పును చూడబోతున్నారు? ఎలా ఉంది ఇక్కడ రాజకీయం? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈసారి విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి, రెవల్యూషనరీ చేంజ్ వస్తాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ మీద ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అవుతాయి మన రాష్ట్రంలో ప్రత్యేకించి. ఎందుకు వస్తుంది మార్పు? అంత మీరు ఊహించిన మార్పు మీరందరూ ఊహిస్తున్నారు చాలా వరకు, ఇక్కడికా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఊహిస్తున్నారు. ఎందుకు ఆ మార్పు వస్తుంది? గతంలో ఎన్నో ఆశలు పెట్టుకుని వైకాపాని గెలిపించారు. వైకాపాని గెలిపిస్తే ఏ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దాదాపు ఒక 5 శతాబ్దాలు వెనక్కి తీసుకుపోయారు. రాష్ట్రంలో పురోభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు. అన్ని రంగాల్లో కూడా పడకేసింది. అదొకటే కారణం అవుద్దా ఈ ప్రాంతంలో? ఈ కారణం చాలదండి. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది పెద్ద కారణం. దానికి మిగతా కారణాలని చిన్న కొవ్వొత్తులు అయిపోతాయి పెద్ద ఎలక్ట్రిక్ బల్బ్ మీద దగ్గర. నవరత్నాల పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు, పథకాలను అమలు చేస్తున్నామంటున్నారు. అంతకుముందు లేని విద్యా వ్యవస్థను సమూలంగా మార్చామని చెప్తున్నారు. మిగతా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి రావడానికి ప్రణాళికలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కనిపించడం లేదా ప్రజలకి? దాన్ని ఏమో నవరత్నాలు అంటున్నారు, మామూలు ఈ గాజు గోళీలు చూపెట్టారు నవరత్నాల బదులు. సో ప్రజలు విశ్వసించాలంటే కొంతైనా దాంట్లో ఇది ఉండాలి. ఏం లేదు కదా. ఇప్పుడు నేను అప్పుడు దాదాపు 35 ఇయర్స్ బట్టి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నా తర్వాత, కానీ నా ముందు కానీ ఈ నియోజకవర్గాన్ని ఎవరూ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడదాం. మీరు ఏదైతే ఇప్పుడు అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నారో, మనం ఇక్కడ కురుపాం కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం దానికోసం కావచ్చు, 1994 తర్వాత అంటే 2 దశాబ్దాలుగా కనీసం అధికారంలో లేకుండా ఉంది పార్టీ. 2014లో వైసీపీ గెలిచింది, 2019లో వైసీపీ గెలిచింది. మరి ఒక్కసారిగా అంత ప్రజలు ఇక్కడ ఆ మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక తుఫాన్ వస్తుంది, ఒక జడివాన కురుస్తుంది, తర్వాత కురిస్తే చినుకులు లాంటివి ఉన్నాయి. మీకు ఇది లేదు, ఆ ఫోర్స్ లేదు, ఆ ఫ్లో లేదు. నాకే కాదు, ఈ నియోజకవర్గంలో పర్టికులర్లీ ఎక్కడికి వెళ్ళి చెప్పండి, జరిగిన అభివృద్ధి వల్ల నాది. అంటే అవన్నీ యాడ్ అవుతాయంటారు ఇప్పుడు? యాడ్ అవుతుంది డెఫినెట్లీ. నేను ఉండాలి అప్పుడు, దాంట్లో నేను ఉండాలి. బికాజ్ నన్ను చూపించే కదా చెప్పాలా. ఇప్పుడు నన్ను చూపెట్టారు, రేపొద్దున్న నేను లేకపోయిన తర్వాత ఎవరు పెట్టినా ఏం లాభం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో పుష్పశ్రీవాణి అని ఉంది ఎమ్మెల్యే. ఆమె ఫ్రమ్ మై ఫ్యామిలీ ఓన్లీ, బట్ ఆమె కూడా ఏం చేయలేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 2 సార్లు గెలిచింది. రామరాజు గారు, ఒకటి నేను సూటిగా అడగదలుచుకున్నాను. 1978 నుంచి మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకని ఈ ప్రాంతంలో మరొక శత్రుచర్ల విజయరామరాజుని ఎందుకు తయారు చేయలేకపోయారు మీరు? ఇప్పుడు రాజకీయాలు అన్ని దేనిలో తయారు చేస్తారు? ముఖ్యంగా పాలిటిక్స్లో తయారు సెల్ఫ్ ఉండాలండి, ఎంతో కొంత సెల్ఫ్ ఉండాలి. సెల్ఫ్ హెల్ప్ లేనిది అసలు నోబడీ కెన్ హెల్ప్. ఎందుకు కనిపించట్లేదు? అంటే ఇప్పుడు ఆ రాజకీయాలు ఏమైనా మార్పు ఉందా? యూత్లో అటువంటిది ఏమైనా కనిపించటం లేదా? మీరు అడగండి వాళ్ళని, నేను చెప్తాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయాలని, ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక జనతా పార్టీ, కాంగ్రెస్, ఇప్పుడు తెలుగుదేశం, ఇన్ని పార్టీలని చూశారు, ఇంతమంది లీడర్లను చూశారు, అనేక మంది సీఎంలను చూశారు. మీరు చెప్పాలంటే ఒకటే కారణం అండి, క్లీన్ ఇమేజ్ ఉండాలి. కరప్షన్ అనేది ఉండకూడదు. ఇప్పుడంతా కరప్షన్ ర్యాంపెంట్.
ఇప్పుడు చాలామంది, నేను ఆ పేర్లు చెప్పను, చాలామంది ఒక 10% తప్పించి మిగతా వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చామంటే ఎంతో కొంత సంపాదించుకొని పోదాం. మీరు ఎక్కడ నా మీద ఒక్క కరప్షన్ యాలిగేషన్ చేస్తే ఈ నిమిషం నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను. పైగా ఈ డెవలప్మెంట్ కూడా చెయ్యాలనేటువంటి ఒక ఇది ఉండాలి ఆ మనిషిలో, వ్యక్తిలో. ఎంతో కొంత చేయాలంటే కొంతని చేయగలడు, కానీ ఇది లేకపోతే అసలు చేయలేరు కదా ఎవరు. ఏముందండి ఈ జిల్లాలో ఇంకా చేయాల్సిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇంకా ఏం కావాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డది మన జిల్లా ఇప్పుడు మన్యం, అవును. పార్వతీపురం మన్యం. అసలు ఈ మన్యం అంటే ఈ 4 కన్సిస్ట్ ఆఫ్ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే నిజానికి ఒక్క కురుపాము తప్పించే మిగతా 3 పెద్దగా లేదు. పార్వతీపురం ఉందంటే బికాస్ ఆఫ్ మున్సిపాలిటీ, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ కూడా ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. 3 మున్సిపాలిటీలు, ఒక రూరల్. కురుపాము నియోజకవర్గంలో ఏ మున్సిపాలిటీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ అంటే వెనకబడిన వర్గం అంతా కలిపి ఒక నియోజకవర్గం చేశారు దీన్ని, పార్వతీపురం మన్యం అని చెప్పి. అంటే ఇక్కడ చేయవలసింది చాలా ఉంది. ఇక ముందు చేస్తాం కూడా ఉన్నాయి. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. ఏమండి మేజర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయి? మీరు ఎందుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు మీరు. అవసరాలు అంటే మీకు ఏ రంగం చెప్పండి. ఇప్పుడు విద్యారంగం ఉందండి. విద్యారంగంలో ఇక్కడ ఈ పాలిటిక్స్ తీసుకొచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ ఆయన చేయవలసింది చేసినాం. ఇంకా ఉందండి. ఇప్పుడు రోడ్స్ మొన్నటిదాకా చాలా అధ్వానంగా ఉండేవి రోడ్లు, రహదారులు సౌకర్యం లేదు. ఇప్పుడంతా రహదారులన్నీ అయిపోయాయి కదా. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం దేశంలోనే ఉంది. అంటే స్వచ్ఛమైన మంచినీరు తాగడానికి. అంటే ఇప్పుడు రూరల్ ఏరియా తాగేద్దన్నా చాలా మట్టుగా ఈ కలుషితమైన నీరని నేను అన్నాను, కానీ మంచి తాగునీరు మాత్రం లేదు కదండి. ఈసారి ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ వివిధ పొత్తులతో ప్రయాణం చేయాలనుకుంటుంది. అందులో పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, ఇప్పుడు కొత్తగా బీజేపీతో కూడా ఈరోజు వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు. అది ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగా అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ప్రత్యేకంగా కురుపాం లాంటి నియోజకవర్గంలోన ఎవరికి లాభం, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒక బోన్లో పిల్లి, ఒక మేకను పెట్టామనుకోండి, ఒక టైగర్, ఒక గోట్ పెడితే ఎన్నాళ్ళు ఉండవంటే ఇది అలాగే అనమాట. అన్నీ ఇప్పుడు ఏ పార్టీలు పెట్టినా సరే, పొత్తులు పెట్టినా సరే, వాళ్ళ సిద్ధాంతాలు ఒకటైనా వాళ్ళు పెట్టుకుంటూ ఉంది డిఫరెంట్. ఇప్పుడు బీజేపీ ఉంది. అసలు బీజేపీ ఉంటే మాకు నిజం చెప్పాలంటే ఈవేళ బీజేపీ గుర్తు ఏదంటే చాలామంది ఎవరు చెప్పలేదు. చాలామంది నాకు కూడా తెలియదు. అంటే ఆ స్థితిలో ఉంది బీజేపీ ఇక్కడ ఏజెన్సీ కదా, ఇది కాన్స్టిట్యున్సీలో. ఇంక జనసేన అని కొత్తగా వచ్చిందంటే డ్యూ టు పవన్ కళ్యాణ్ దీనివల్ల కొంతమంది యూత్ ఆకర్షితులయ్యారు. ఏదైనా ఇప్పుడు తెలుగుదేశం ఉందంటే ఇది ఒక స్ట్రగుల్ చేసుకొని వచ్చిన పార్టీ. అందుకు మనం ఈ సిచ్యువేషన్లో మనం చెప్పలేమండి. మరి పొత్తుల్లో కేటాయింపులు జరిగితే మనమేం చేస్తామండి. నేను ఓన్లీ ది మెంబర్ ఆఫ్ ద పార్టీ, ఐఎమ్ నాట్ లీడర్ ఆఫ్ దిస్ పార్టీ. మొనోపలి ఎవరు అంటే వాళ్ళు. మరి విజయరామరాజు గారు ఎటువైపు అంటే మీరు ఏదో ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నాకు ఇష్టంగా మేమంతా ఇష్టపడి చేస్తాం. ఒకళ్ళకి ఏదైనా ఇష్టం చేస్తే మనం తప్పుకుంటాం అంతే. పొత్తుల్ని అంగీకరించేది లేదు ఎక్కడ. పొత్తులు నేను ఎట్లాగండి పొత్తులు పెట్టారండి. ఆ పొత్తులు దీనివల్ల జస్టిఫికేషన్ ఉందంటే ఓకే. అంటే తెలుగుదేశానికి సీట్ ఇస్తే న్యాయం జరిగినట్లు. ఇక్కడ తెలుగుదేశంకి సీట్ ఇవ్వకపోయినంత మాత్రం చేయను నేను. సీట్ ఇస్తే మంచిది, గుడ్ గెలుస్తుంది, లేకపోతే పోద్ది. కానీ నేను మాత్రం ఎగెనెస్ట్ నేను వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ దొరకడం అనేటటువంటిది 78లో నేను, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మేమంతా కలిసి ఫస్ట్ టైం వచ్చాం, గెలిచాం అందరం ఉన్నాం. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా ఇప్పుడు మాతో పాటు 78లోనే.
గౌతు లచ్చన్న గారు అప్పుడే ఉన్నారు. గౌతులు మాకంటే పూర్వం అండి. మీతో 78లో ఉన్నారు కదా 78లో ఉన్నారు ఆయన. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు మీతో. పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పుడు మీరు యూత్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళందరూ అది నా అదృష్టం నాకు. వెంకయ్య నాయుడు ఉండేవాడు మా జనతా పార్టీలో. జైపాల్ రెడ్డి ఉన్నాడు అప్పుడు. ఏమనిపిస్తుందండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి రాజకీయాన్ని చూస్తూ వచ్చారు, రాజకీయాల్లో నాయకుల్లో మార్పు వస్తుంది, తర్వాత కార్యకర్తల్లో మార్పు వస్తుంది, ఆ సిద్ధాంతాల ఆచరణలో కూడా మార్పు వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ రాజకీయాన్ని చూస్తే అక్కడి నుంచి చూసిన వాళ్ళు మీరు? ఇప్పుడు మార్పు అనేది సహజం అండి. మార్పు అనేది సహజం. ఆ మార్పుకు అనుగుణంగా మనం ఒక్కొక్కసారి మనం మారాల. మనకి ఇంకా ఇష్టం లేదనుకుంటే తప్పుకోవాలి, అంతే నా దగ్గర ఉన్నటువంటి పాలసీ. అంటే ఆ మార్పు యాక్సెప్ట్ చేసేలాగా ఉందా? జరుగుతున్న మార్పుల్లో ఎక్కడైనా అలా అనిపించట్లేదా? అంటే రాజకీయాలు ఇలా ఎందుకు వెళ్తున్నాయని అనిపించిందా ఎప్పుడైనా మీకు? ఇంతకన్నా అంటే ఇప్పటికి ఓకే. ఇంకా ఇంకా ఇది అయిపోయిందంటే మనం ఇప్పుడు చెంబు మెట్ల మీద నుండి జారింది అనుకోండి, ఎక్కడ పడుతుంది మనమేం చెప్తాం. మొత్తం జారడం ప్రారంభమైంది. జారడం అంటే ఇప్పుడు ఇది పూర్తిగా ఐ మీన్ దీనికి అభ్యుదయ మార్గం కూడా కొత్త మార్పు అయింది కదా. మార్పు సహజం. ఆ మార్పు మంచిదా చెడ్డ ఇప్పుడు దాకా మంచిదని అనుకుంటున్నామండి. ఇంకా అది మంచిది కాకపోతే అప్పుడు మనం తప్పుకున్నాం. మీరు 78 అంటే ఒక పెద్ద లెజెండ్స్ లేకపోతే అలా ఉండే ఒక అసెంబ్లీని మీరు చూసారండి. అంటే విమర్శలు చేయడం కూడా చాలా ఆచరణాత్మకంగా సహేతుకమైనటువంటి విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ విమర్శలకి ఎక్కడ అద్దు ఏమైనా ఉందా? అంటే జనరల్గా కొంత దాంట్లో కొన్నిసార్లు అది సహజం అనిపించుకోదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు అసెంబ్లీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి అసలు? ఇంతకంటే దిగజారిపోవడం మంచిది అనుకుంటుంది. ఇప్పుడుతో ఓకే, బ్రేక్ అవ్వాలా. ఇప్పటి వరకు బాగుంది, ఇంకా ఇదైతే మరి దాన్ని జనమే తిరగబడుతుంది కదా. నాకు మర్చిపోయాను నేను, ఏదో ఒక అసెంబ్లీలో పార్లమెంట్లో జనమే లోపలికి వెళ్ళి ఈడ్చుకు బయటకు వచ్చేసారు లీడర్స్. నాకు ఆ కంట్రీ పేరు అది మర్చిపోయాను. ఆ పరిస్థితి వద్దు మనకి, వద్దు. ఇలా ప్రస్తుత రాజకీయాల కోసం చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం అనేది ఒక మీరు చెప్తున్న మాటల ప్రకారం ఆ ఊపు అనేది వచ్చింది మాకు అని చెప్తున్నారు. ఎలాగా గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ కురుపాం సంబంధించి ఎలాంటి ప్రచారం జరుగుతుంది? కురుపాంలో ఇంకో ప్రచారం లేదండి, తెలుగుదేశమే అనేది ప్రచారం, ఇంకెక్కడ లేదు అసలు. కార్యకర్తల ప్రయాణం ఎలా ఉంది? కార్యకర్తలందరూ ఒక తాటిపైకి వచ్చి నడుస్తున్నారా? ఉన్నారండి. ఉదాహరణకి ఇప్పుడు ఏజెన్సీలో ఉన్నాను. ఏజెన్సీలో నక్సలైట్ మూవ్మెంట్తో సంబంధం ఉన్నటువంటి నాయకులు నాయకురాలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఆవేళ ఆదిభట్ల కైలాసం, వెంపటావ సత్యం గారు ఉండేవారు. వాళ్ళు అప్పుడు ఆ రోజులు ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్కి వాళ్ళు నాయకత్వం ఇచ్చారు. వాళ్ళ తాలూకు వారసులు కూడా ఇప్పుడు ఈ పార్టీకి వచ్చారు. ఇది ఆదిభట్ల కైలాసం గారి వారసులు కూడా. అలాగే వెంపటావ సత్యనారాయణ గారి తాలూకా డాక్టర్ ఉంది భారతి అని, ఆమె ఇప్పుడు మాతోనే ఉంది. ఇప్పుడు ఆదిభట్ల కైలాసం గారికి సరైన వారసులు లేరు నేను అనుకుంటాను. ఇంకెవరో ఉన్నారు నాకు తెలియదు కానీ, బట్ వెంపటాపు ఆదిభట్ల కైలాసం గారి తాలూకా వారసులు ఎవరు లేరు ప్రస్తుతం లైమ్ లైట్లో. చెప్పండి అసలు పాలిటిక్స్ కోసం చెప్పండి. మీరు 24/7 అంటే అధికారం ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండేవారు. మీ రాజకీయాలన్నీ అలా నడిచినాయి. ఫస్ట్ ఇప్పుడు కూడా ఉంటున్నాను కదా. మీరు ఉంటున్నారు కరెక్టే. నేనంటే ఇప్పుడుండే రాజకీయ నాయకుల కోసం చెప్పండి. అంటే అది ఓడిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడ కనిపించటం లేదు, గెలిచిన తర్వాత కూడా కనిపించట్లేదు, అది వేరే విషయం. చాలామంది ఏమనిపిస్తుంటుంది మీకు ఇది చూస్తుంటే? అంటే ఆ లీడర్స్లో క్వాలిటీ లేదు అనిపిస్తుంది అంతే. అశోక్ గజపతి గారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ తాలూకు ఫ్యామిలీ చూస్తే ఇప్పుడు ధర్మ సంస్థానం అది అనుకుంటారు కదా, అది కొంత రక్షిస్తుంది కదా. మీ కాలంలో అవినీతి అనగానే దాన్ని పెద్ద బూచిగా చూసేవారు ఏదైనా ఉంటే. అంటే మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా నేను ఎక్కడైనా అవినీతి చేస్తుంటే నిరూపించండి అనేది మీరు వేదికలు ఎక్కి చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదేం పెద్ద అవినీతి అనేది ఏమీ అంత ఇష్యూగా కనిపించడం లేదనుకుంటున్నాను. అవినీతి అనేది ఇష్యూ కాకపోతే ఎలా కూడా అవినీతి
నీతి ఉండబట్టే అవినీతికి ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ ఉన్న తక్కువ నీతి కూడా అవినీతి వచ్చిపోతే మరి ఇంకేం అవినీతే ఇది. మీరు చంద్రబాబు నాయుడిని గొప్ప లీడర్గా చూస్తున్నారు. ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరందరూ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి, ఇప్పుడు జైలుకి వెళ్ళడం 2 రకాలండి. జైలుకి వెళ్ళడం 2 రకాలు. ఎట్లాగంటే జైలు అనేటటువంటిది ప్రజల కోసం వెళ్తే అది ఇది హీరో, అతను స్వార్థత కోసం, స్వప్రయోజనాల కోసం జైలుకి వెళ్తే అది లెక్కలోకి రాదు. అలాగే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా 2 రకాలు ఉన్నారు. దొంగతనం చేసి జైలుకి వెళ్ళినోడు ఉన్నాడు, జేబులు కొట్టి జైలుకి వెళ్ళినవాడు ఉన్నాడు, దేశం కోసం, గ్రామం కోసం, ప్రాంతం కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 2 కేటగిరీలు విభజించారు. మీరు ఏ కేటగిరీకి మంచి అనుకుంటారో మీ తాలూకు మనస్తత్వం ప్రకారం అది జరుగుతుంది. అంటే కోర్టుల వైపు నుంచి అలా చూడవు కదా. కోర్టులు అనేటటువంటివి నేను కామెంట్ చేయడం కదా. ఒక్కొక్కసారి కోర్టులు కూడా ఉన్నా ఆ తీర్పు ఇచ్చేటప్పుడు అవి ఇదవుతాయి. అంటే అవి కొన్ని ఆ కోర్టు కూడా అర్థం చేసుకోవడంలో పొరపాటు అవ్వచ్చు కొంతమంది. ఇప్పుడు ఏదంటాడు కదా, నేరస్తులు 10 మంది రిలీజ్ అయిపోయినా మాకు ఇది అవ్వదు, కానీ ఒక్క నీతివంతుడికి, ఒక నిష్ప్రయోజనం ఉన్నాడు జైలుకి వెళ్తే అప్పుడు మనం బాధపడాలంటారు. ఇంకా అయితే ఈసారి మీకు తెలుగుదేశం ఒక మంచి గాలి ఉందంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా సీటు ఇవ్వాలని కోరుతున్నారు మీరు. మాకు తెలిసినంత వరకు కన్ఫర్మ్ అయిందండి. బట్ మీ ముందు మేము ఎలా చెప్పగలం? వాళ్ళు ఏమో బాధపడవచ్చు. ఇది ఓన్లీ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ అయింది. ఓకే, ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. రేపో మాపో ప్రకటించేస్తారు కూడా. నేను ముందుగా ప్రకటించకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇది మనకి చిత్రచర్ల విజయరామరాజు దాదాపు 5.5 దశాబ్దాల పాటు సాగిన రాజకీయంలో అనేక మార్పులు చూశారు ఆయన. ఆ మార్పుల్లోన అప్పటికిప్పటికి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి, జనతా పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం వరకు చూశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ తెలుగుదేశానికి ఆ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉందనేది చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.